దాని తర్వాత ఆయన తర్వాత వచ్చినటువంటి సైంటిస్టులు దాన్ని ఎందుకు కాపాడలేకపోయారు? దానికి సమాధానమే లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ దేశవాళీ వరి రకాలు చాలా గొప్పవి, వాటిని సేకరించండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కేవీకేలకి, కృషి విజ్ఞాన కేంద్రాలకి 400 కోట్లు ఫండింగ్ ఇచ్చింది. ఇందులో ఎవరైనా సరే కృషి విజ్ఞాన కేంద్రాలకు వెళ్ళి ఉంటారు, వాళ్ళు ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. దేశవాళీ వరి విత్తనాలు కానీ, కూరగాయలు కానీ, మిల్లెట్స్లో కానీ మీరు ఏవైతే మీరు జాగ్రత్త చేస్తున్నారో మీరందరూ రండి, మీరు చేస్తున్నటువంటి విత్తనాలు ఏదో మాకు చూపించండి అని చెప్పి మన డేటా మొత్తం రాసుకొని తీసుకెళ్తున్నారు. కాక ఎవరెవరైతే విత్తనాల కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి సన్మానాలు చేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి టాస్క్ కేవీకేలకి దేశీయ విత్తనాల మీద పనిచేయమని చెప్పి కృషి విజ్ఞాన కేంద్రాలు, అక్కడ పరిశోధన జరుగుతుంది, అన్నిటి మీద పరిశోధన జరుగుతుంది. వాస్తవానికి ఒక హైబ్రిడ్ సీడు అప్రూవల్ చేసేటువంటిది వాళ్ళే. ఇప్పుడు అలాంటి వాళ్ళే దేశీయ విత్తనాల మీద పనిచేస్తున్నారు. మనకు మంచి రోజులు వస్తాయి కాబట్టి విత్తనం పోగొట్టుకున్నటువంటి విత్తనం మళ్ళీ మన చేతికి వస్తే పూర్వ వైభవం తప్పనిసరిగా మనకు వస్తుంది. మనకు రైతే రాజు అని చెప్పనన్నారే, ఆ మాట నిజమయ్యేటువంటి పరిస్థితికి వస్తుంది. పుస్తకాల్లో చదువుతున్నాం, టీవీల్లో ఎక్కడెక్కడన్నా వినపడుతూ ఉంటుంది. ఇందాక చెప్పాను, రైతు దేవోభవ, అన్నదాత సుఖీభవ, అందరూ గొప్పగా పొగుడుతున్నారు. మన స్థితి అలా లేదే అని చెప్పి అనుకోవాల్సిన అవసరం లేదు. ఆ పూర్వపు స్థితి మనకు తప్పనిసరిగా వస్తుంది విత్తనం మన చేతికి వస్తేనే. దేశీయ రకాలకి మళ్ళీ ఇన్పుట్స్ అవసరం లేదా, రసాయనాలు వేయాల్సిన అవసరం లేదా, వాటికి తెగుళ్ళు రావా, పురుగులు ఆశించవా అంటే చాలా తక్కువ ఆశిస్తాయి. పురుగు ఎందుకు ఆశించదు, చాలా తక్కువ ఆశిస్తుందని చెప్పి అన్నానంటే, నారు దశలో మాత్రమే ఆ కొసలను తినడానికి మాత్రం పురుగు వస్తుంది. దానికి మనం ఏం చేస్తున్నామంటే వరిగట్ల మీద గడ్డి లేకుండా దాన్ని చెక్కి మట్టి పోసి మనం ఒక 15 రోజుల నుంచి 20 రోజులు నారును మనం బిడ్డను కాపాడినట్టు కాపాడితే చాలు. అయినా ఒకవేళ మనకు అనుమానం వస్తే ఆ గుడ్లు ఒకవేళ ఆ కొసల మీద పడితే ఆ కొసలు కత్తిరిస్తాం, వేరుని బీజామృతంలో ముంచుతాం, మనం ప్రధాన పొలంలో నాటేస్తాం. నాటిన తర్వాత ఒక 20 రోజులకి ఆకు ముదురాకు వస్తుంది. రసాయన వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి యూరియాలు చల్లి నారు పోస్తారు. నారు పెరికేటప్పుడు వేరు తెగుతుంది. నాటిన తర్వాత చచ్చి మళ్ళీ బతుకుతుంది. మీకు అనుభవం ఉండే ఉంటుంది. చనిపోయి మళ్ళీ బతుకుతుందనంటే మళ్ళీ బతకడానికి వాళ్ళు డిఏపీలు చల్లుతారు, యూరియాలు డిఏపీలు చదువుతారు. ఒక విధానానికి ఇంకో సొల్యూషన్ మళ్ళీ రసాయనమే ఉంటుంది. మనది అలా కాదు. ఒక 14 రోజులకు తల్లివేరు ప్రారంభమై ఉంటుంది, తల్లివేరు మాత్రం ఉంటుంది. 18వ రోజుకి 2-3 వేర్లు ఉంటాయి. మనం ఏ రోజు 14వ రోజు నుంచి మనం పెరికి ఏ రోజైనా సరే నాటొచ్చు కాక. నాటిన వెంటనే ఈ నారుమడి నుంచి నాటింది ప్రధాన పొలంలోకి చాలా పచ్చగా పెరుగుతుంది. గరుకుంటుంది ముదురాకు మీద. ఈ గరుకు ఉండడం వల్ల పురుగులు ఆకు మీద ప్రయాణం చేయలేవు. వైరస్ తాకిడి చాలా తక్కువ ఉంటుంది. మనం ఇన్ సీజన్లో ఏ సీజన్ నేను మీకు చెప్తాను, ఏ సీజన్లో ఏ వరి రకాలు వేసుకోవాలని. అలా వేసుకున్నప్పుడు విత్తనం విత్తుకోవడం, నెల తర్వాత కలుపు తీయడం, మళ్ళీ 2 నెలల తర్వాత పంట తీసుకోవడం, ఈ 3 పనులు తప్ప ఇంకేం ఉండదు వరి. మన పెద్దవాళ్ళు చెప్తుంటారు వరి చాలా సులభమైన పంట అని చెప్పి. దానికి ఒక సామెత కూడా ఉంది, వరి సోమరిపోతుల వ్యవసాయం అని. అవునా కాదా? చాలా తక్కువ పని ఉంటుంది. రోజుకు 1 గంట సేపు లేదా అర్ధ గంట సేపు సమయం కేటాయిస్తే చాలు. ఒక సెంట్రల్ గవర్నమెంటు వ్యవసాయ శాఖ మంత్రి ఒక 5 సంవత్సరాలకు ముందు ఈ మాట అంటే ఆయన విపరీతంగా తిట్టిపోశారు. వరి పండించకండి, మేము కొనమని చెప్పి అన్నారు 4-5 ఏళ్లకు ముందు కోవిడ్ ప్రారంభంలో. కారణం ఏంటంటే మనకు కావాల్సినటువంటి నిల్వల కంటే ఎక్కువ ఉన్నాయి. మీరు పండిస్తే కొనడానికి ఇక్కడ గోదాములు ఖాళీగా లేవు. పండిస్తే ఒకవేళ పంట పాడైపోతుంది అని చెప్పి ఆ మాట అనడానికి వరి మీరు పండించకండి, వరి సోమరిపోతుల వ్యవసాయం అని చెప్పంటే అందరూ తిట్టిపోశారు. రైతులు చెప్తున్నటువంటి మాట ఆయన అన్నాడు. కాబట్టి ఆ మాట పక్కన పెట్టేస్తే అది సులభమైనటువంటి పంటగానే తీసుకుందాం కాక. కాబట్టి మనం ఏదైతే వరెన్నం మనం తినాలనుకున్నటువంటి వరెన్నం ఉందో, ఈ ట్రెడిషనల్ వెరైటీస్ అంటే మన దేశీయ వరి రకాలు 3 రకాలుగా మనం వర్గీకరించవచ్చు. ఒకటేమో మెడికేటెడ్ రైస్ అంటే ఔషధ గుణాలు మెండుగా ఉన్నటువంటి వరి రకాలు. రెండవది ఆరోమేటిక్ అంటే మంచి సువాసన భరితంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆల్ స్పైసెస్ ట్రీ ఉంటుంది చూడండి, అంటే బిర్యానీ ఆకు ఉంది కదా, బిర్యానీ ఆకు మనం నలిపితే ఎంత స్మెల్ వస్తుందో అలాంటి స్మెల్ వస్తుంది ఈ సెంటెడ్ రకాలు. మనం తింటున్నప్పుడే కాదు, నేను మా పొలంలో ఫ్లవరింగ్ అప్పుడు కనీసం 100 అడుగుల దూరంలో ఉంటే అది ఏ పొలమో అక్కడ పండించేటువంటిది చిట్టి ముత్యాల, లేకపోతే వాసన సీరగ సాంబానా, లేక ఇల్లెపు సాంబానా, కోతాంబరినా మనం చెప్పేసేయచ్చు ఆ స్మెల్ని బట్టి. ఇంద్రాణినా, వాస్తవానికి మట్టి కూడా స్మెల్ వస్తుంది. ఆ విధంగా బిర్యానీ స్మెల్ వస్తుంది. ఆ వరిగడ్డి కోసేటప్పుడు ఆవులకు వేసి ఆవులు తింటున్నప్పుడే కదా మళ్ళీ నెమరేస్తుంది కదా, నెమరేసేటప్పుడు కూడా ఆ వాసన వస్తుంది. అంత మంచి రకాలు ఉన్నాయి.
మూడవది టేబుల్ వెరైటీస్ అంటాం. టేబుల్ వెరైటీస్ అంటే రోజువారీ తినేటువంటి తెల్ల బియ్యం. ఒకప్పుడు మన వాళ్ళు దంపుడు బియ్యంగా దంచి తినేటువంటి వాళ్ళు. ఇప్పుడు మిల్లులు వచ్చాయి, పాలిష్డ్ మిల్లులు వచ్చాయి. ఇలా వరిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అలాగే పండించేటువంటి పంట స్వభావాన్ని, మనకు భూమి స్వభావాన్ని బట్టి భూమిని కూడా మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఏదంటే మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భూమి, పల్లపు ప్రాంతంలో ఎప్పుడు నీళ్లు నిల్వ ఉండేటువంటి ఊట భూమి, మధ్యస్థంగా ఉన్నటువంటి భూములు. మనకు రాయలసీమ జిల్లాలన్నీ మధ్యస్థంగా ఉన్నటువంటివి మెట్ట పొలాలే ఉంటాయి. ఈ మధ్యస్థంగా ఉన్నటువంటివి మెట్ట పొలాల్లో పండేటువంటివి చాలా రకాలు. ఈరోజు మీకు 15 రకాలు తీసుకొచ్చాను. ఇవన్నీ మన ప్రాంతంలో మెట్ట పొలాలుగా ఆరుతడిలో మనం పండించవచ్చు. రాగులు పండించినట్టు, కొర్రలు పండించినట్టు పండించవచ్చు. ఒడ్లన్న ఇవన్నీ వర్షాధారంగా పండేటువంటివి. మరీ పూర్తిగా అసలు వర్షం రాలేదంటే అప్పుడు మనం తడివచ్చు కాక. కాబట్టి ఈ రకాలను మనం పండించుకొని తినగలిగినా చాలు. ఇవి ఏంటంటే మనకి ఎలా పోషకాలను ఇస్తుందో మట్టికి కూడా, మట్టి కోల్పోయినటువంటి పోషకాలను కూడా విత్తనం ఇస్తుంది. నాకు తెలిసినటువంటి ఒక రైతున్నాడు, 1500 రకాలు పండిస్తాడు ఉడిపి దగ్గర. ఆయన అడిగాను, 1500 రకాలు ప్రతి సంవత్సరం వేస్తాడు. 2.5 ఎకరా ఉంది ఆయనకి. ఈ 2.5 ఎకరాలో 1500, 1500 రకాలు. విత్తనం మీద మక్కువ చూడండి. ఆయన ఇంకేం పని పెట్టుకోడు, సంవత్సరంలో ఒకసారే పంట వేస్తాడు. 1500 రకాలు వేస్తాడు. ఇన్పుట్స్ ఏం వేస్తారు మీరు, ఎరువులు ఏం వేస్తారని అంటే, ఎరువులు ఎందుకయ్యా వేయాలి? 1500 రకాలంటే ఏ 2 రకాలు ఒకలాగుండవు. ఏ 2 రకాలు చూడ్డానికి కానీ రుచికి కానీ ఒకేలాగుండవు. దేనికి అది భిన్నంగా ఉంటుంది. 1500 రకాలు నేను నారు పోస్తున్నాను. నారు నుంచి పొట్టు వేరవుతుంది కదా, ఆ పొట్టు ఎరువుగా మారుతుంది కదా. నారు లోపల, ఒడ్ల గింజ లోపల పిండి పదార్థం ఉంది, అది ప్రోటీన్గా మారుతుంది కదా, అది భూమికే కదా ఆహారం అవుతుంది. 1500 రకాలు నేను భూమికి ఇస్తూ ఉంటే 1500 రకాల పోషకాలు భూమికి నేను ఇస్తున్నాను. నేను ఇంకేమి ఇన్పుట్స్ ఇవ్వాలి? ఏమీ ఇవ్వక్కర్లేదు. వర్షపు నీళ్ళకి పండేటువంటి రకాలు ఇవి అని అంటాడు. ఆశ్చర్యం వేస్తుంది. మనం అలాంటి పొలాలకు కానీ వెళ్ళగలిగితే అన్ని రకాలు మనం జాగ్రత్త చేయాల్సిన అవసరం లేదు. మనం మన ఇంటి కోసం ఒక రకం పండించుకుందాం. ఆ ఒక రకం పండించుకోవడానికి వాళ్ళ స్ఫూర్తి అని నేను అంటున్నాను. కాబట్టి ఇంకొక రైతు ఒరిస్సాలో మేము గత నెలలో వెళ్ళాం. అక్కడ అరకులో మన ఊతప్ప సారు మేమందరం కూడా వెళ్ళాం. అరకులో సీడ్ మేళా జరిగింది, దేశీయ విత్తన మేళా జరిగింది. అక్కడైతే విత్తనానికి ఉత్సవం చేస్తారు. తొలి విత్తనోత్సవం అంటారు దాన్ని. వాళ్ళు ఏం చేస్తారంటే, పండించినటువంటి విత్తనాలు ఇక్కడ డిస్ప్లేకి పెట్టాం కదా, వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడికి మనకు ఊరేగింపు చేస్తారు చూడండి, వాహనం చేస్తారే, ఆ ఊరేగింపులో విత్తనాలన్నీ పెట్టి ఊరు మొత్తం ఊరేగిస్తారు. ఆదివాసీలు ఉన్నటువంటి ప్రాంతం అది. ఒకప్పుడి ఆచారం, సంవత్సరానికి ఒకసారి చేస్తున్నారు. ఇప్పుడు కూడా మన వాళ్ళు ఏం చేశారంటే అక్కడికి రసాయన వ్యవసాయాలు, ఈ సంకరపరిచిన విత్తనాలను అలవాటు చేసి రసాయన ఎరువులు అలవాటు చేశారు. ఒక్క సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఆ విత్తనోత్సవం జరుపుతారు. చాలా గొప్పగా జరుగుతుంది. ఈ సంవత్సరం వెళ్ళాం అక్కడికి. అక్కడి నుంచి ఒరిస్సాకు ఒక రైతును కలవడానికి వెళ్ళాం, ఒక సీడ్ సేవర్. 175 రకాలు వరి పండిస్తాడు ఆయన, 1.5 ఎకరాలు. ఈ 1.5 ఎకరాలు ఎంత విస్తీర్ణం అని అంటే, ఒక్కొక్క రకం ఒక 10 మొక్కలు 15 మొక్కలు వేస్తాడు. వేసి దాని నుంచి 2 కంకెలు లేదా 3 కంకెలు మాత్రం విత్తనానికి ఒక కవర్లో దాచి దాని పేరు రాసుకుంటాడు. మిగిలిన మొత్తం ఏం చేస్తాడంటే మనుషులతో మొత్తం కోయించి మొత్తం మిక్స్ చేసి ఇంటికి వాడుకుంటాడు. 175 రకాలు మిక్స్ చేసి అన్నం వండుకొని తింటున్నాడు ఆయన. ఏ రకమైన జబ్బు రాదయ్యా ఇట్లా కానీ తింటే అని అంటాడు. అసలు ఆశ్చర్యం వేసింది. అంటే ఒడ్ల గింజ ఎట్లా ఉంటుందంటే, మిల్లుకి చేసేటప్పుడు కూడా ఒకటి లావు గింజ ఉంటుంది, ఒకటి చిన్న గింజ ఉంటుంది, ఒకటి పొడవుగా ఉంటుంది. ఏ ఇబ్బంది పడడం లేదు ఆయన. ఎలా అయినా ఉండని, నేను తింటాను ఇట్లాగా అని. దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇలాగే తింటున్నాడంట. మనం ఒక రకమైనటువంటి వరిలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయని చెప్పి అంటున్నాం. 175 రకాలు అలాగే ఆయన తింటున్నాడు. అదే అలవాటైంది. ఆయన దగ్గర 2 రకాల విత్తనాలు ఇచ్చాడు ఆయన. ఒకటి కాలా జీరా అనేటువంటి విత్తనం, రెండవది గోవింద భోగ్. కాలా జీరా అనేటువంటి విత్తనం నేను 2 సంవత్సరాలకు ముందు మన విజయరామ్ సార్ చెప్తే విన్నాను. దాన్ని మనకు మల్టీవిటమిన్ రైస్ అంటారు దాన్ని. ఒక బియ్యంలో అన్ని రకాల విటమిన్లు, అన్ని రకాల పోషకాలు ఎలా ఉంటుంది, చాలా చిన్న గింజ, చిట్టి ముత్యాలంతా ఉంటుంది. ఒడ్లేమో నలుపు రంగులో ఉంటుంది, లోపల గింజ తెలుపు ఉంటుంది. మంచి సెంటెడ్ రకం, ఆరోమేటిక్ అది. వాళ్ళు ఆ ప్రాంతంలో షుగర్ ఉంటే ఆ బియ్యం ఇస్తున్నారు. ఎవరైనా క్యాన్సర్తో బాధపడుతుంటే త్వరగా కోలుకోవడానికి, ఆ మందుల ఎఫెక్ట్ తగ్గడానికి ఆ బియ్యం ఇస్తున్నారు. దాని గురించి నేను విన్నటువంటిది ఏంటంటే 48 రకాల ధాతువులు అవసరం అంటే ఆయుర్వేదంలో చెప్తారు. మనిషి దేహంలో అన్ని రకాల హార్మోన్స్కి, అన్ని రకాల అవయవాలకి సమపాలల్లో మనకు పోషకాలు అందాలంటే 48 ధాతువులు అవసరం అంట.
ధాతు అంటే చిన్న చిన్న మన కంటికి కనపడినటువంటి పదార్థం అని అర్థం. ఈ 48 రకాల ధాతువులు కాలాజీరాలో ఉంటుంది అని చెప్పి విన్నాను. ఒక్క రకం రైస్ పండించుకుంటే చాలదు, అది అట్లాంటిదే, మనకి ఏ జబ్బులు రావు. అలాంటిదే ఇప్పుడు మనం ఈరోజు తీసుకొచ్చినటువంటి నవారా కూడా నివారణి అంటారు దాన్ని. అది వర్షాధారంగా పండేటువంటిదే. అన్ని రకాల జబ్బులు నివారణకు వస్తాయి అని. అది త్రేతాయుగం నాటి విత్తనం, రాముడి కాలం నాటి విత్తనం, మునులు మహర్షులు తిన్నటువంటి విత్తనం. ఒక్కొక్క విత్తనం గురించి తెలుసుకుంటున్నప్పుడు ఇంత గొప్పదా విత్తనం అనేటువంటిది ఆశ్చర్యం కలుగుతుంది. గోవింద భోగ్ అనేటువంటిది మనకు ప్రసాదాలకు ఎక్కువగా ఉండేటువంటిది. అక్కడ దేవాలయాలు ఎక్కువగా ఉంటే ఆ దేవాలయాల్లో ప్రసాదాల కోసం ఇస్తారంట. రైతులందరూ కూడా ఒక్కొక్కరుగా ఇచ్చి రోజువారీ ప్రసాదాలు వండేదానికి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకు ఇస్తూ ఉంటారు. రోజువారీ దాన్ని వండి పెడుతూ ఉంటారు. ఇలాగా మరి వరి అన్నం తింటే షుగర్ వస్తుంది కదా, మేము వరి పండించాలన్నా, అందరూ అలా అంటున్నారు కదా అని అంటే నేను మీకు దానికి సమాధానంగా చెప్తాను. దేశవాళీ వరి అన్నం తింటే షుగర్ రాదు, మిగిలినటువంటి ఏ జబ్బులు రావు. హైబ్రిడ్ రైస్ తింటే షుగర్ వస్తుంది. హైబ్రిడ్ రైస్ తింటే మన హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. హైబ్రిడ్ రైస్ తింటే క్యాన్సర్లు వస్తున్నాయి. ఎందుకు? అది కూడా బియ్యమే కదా అని అంటే పోషకాలు లేనటువంటి బియ్యం, పోషకాలు లేకపోగా మనం వేసేటువంటి విషరసాయనాలు నింపినటువంటి బియ్యం. ఇది ఎవ్వరూ కూడా విత్తనాల కంపెనీల వాళ్ళు చెప్పరు. ఆ విత్తనం తయారు చేసినటువంటి సైంటిస్టు దానివల్ల నష్టాలు చెప్పడు. కొన్ని నష్టాలు చెప్పకపోతే పోతుంది. ఒక కొత్త రకం విత్తనం మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నామంటే ఈ విత్తనం వల్ల ఇంత ప్రయోజనం ఉంది, మీరు పండించుకోండి, మీరు ఆరోగ్యంగా తినండి అని చెప్పి ఒక్క సైంటిస్ట్ అయినా చెప్తున్నాడా? ఒక్క విత్తనం కంపెనీల వల్లనే చెప్తున్నారా? లేదు. హైబ్రిడ్ చేయబడినటువంటి విత్తనం, జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనం, దాన్ని తినడం వల్ల ఏమవుతుందంటే మన జన్యువులు మారిపోతాయి. పెళ్ళైనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. పెళ్ళైనటువంటి వాళ్ళకి ఈ అనేక రకాల లైంగిక సమస్యలు వస్తున్నాయి. ఒకవేళ బిడ్డలు పుడితే పుట్టినటువంటి బిడ్డలు ఆరోగ్యంగా పుట్టడం లేదు. చాలా రకాల సమస్యలు ఉంటున్నాయి. వీటిని పదే మనం ఏళ్ల తరబడి తినడం వల్ల వచ్చినటువంటి నష్టాలు. వరన్నమే తింటున్నటువంటి రాష్ట్రాల పేర్లు చెప్తాను, మీరు కావాలంటే చూడండి, మీరు గూగుల్ కూడా చేయండి. ఒరిస్సా రాష్ట్రం, మన ఏపీ తెలంగాణలో ఒక జిల్లాలో ఉన్నన్ని హాస్పిటల్స్ కూడా లేవు. స్టేట్ మొత్తం తీసుకుంటే ఆ రాష్ట్రం మొత్తం ఎక్కువ తింటున్నది వరన్నమే. ఒక రాష్ట్రం ఉదాహరణ. ఒక దేశం ఉదాహరణగా చెప్తాను మీకు. మన ప్రపంచ దేశాల్లోకి ఎక్కువ ఆయుర్దాయం ఉన్నటువంటి దేశం జపాన్. తెలుసా మీకు? జపాన్లో శతాధికులు ఎక్కువ, అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. అలాంటి జపాన్లో వరన్నమే ప్రధానమైనటువంటి ఆహారం. ఎవరినైనా అడగండి మీరు, అది వాళ్ళ లోకల్ ఫుడ్. దక్షిణ భారతదేశంలో మనం ఎప్పటి నుంచో వరన్నం తిని బతికినటువంటి వాళ్ళం. వరన్నం కోసం అనేక రకాల అవస్థలు పడినటువంటి వాళ్ళం. ఇందాక అన్న చెప్పాడు, పండగల్లో మాత్రమే మేము వరన్నం తినేటువంటి వాళ్ళం. పండనప్పుడు సరే, ఇప్పుడు మనకు పండియడానికి అవకాశం ఉంది, పండించుకోవడానికి అవకాశం ఉంది. అప్పుడప్పుడు వర్షాలు పడుతున్నాయి, బోర్లు వేసుకున్నాం. ఇందాక చెప్పాను, నీళ్ళు ఉన్నాయి, శరీరంలో శక్తి ఉంది, పండించుకుందాం, ఆరోగ్యంగా తిందాం. మీరు గమనించండి, ఈ భూమి మీద పుట్టినటువంటి ఏ జీవైనా సరే ఎందుకోసం జీవిస్తాయి చెప్పండి? చెప్తే నవ్వు వస్తుంది. తినడం కోసమే జీవిస్తాయి, తినడం కోసమే. ఒక్క మనిషి మాత్రమే ఏం చేస్తాడంటే డబ్బు సంపాదించడానికి జీవిస్తాడు. ఒక్క మనిషి మాత్రమే విలాసాలు అనుభవించడానికి జీవిస్తాడు. తినడం కోసమే ప్రతి జీవి బతుకున్నది. కోటి విద్యలు కూటి కొరకైన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్పేశారు. ఏ జీవైనా సరే భగవంతుడు మనిషి రూపాన్ని మనకి ఇచ్చాడంటే ఏదో ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండనే ఉంటుంది. నేను సంస్కృతం చదువుకున్నా, సాంస్క్రిట్ చదివాను, లిటరేచరు. 14 జన్మల తర్వాత వచ్చేటువంటి పవిత్రమైనటువంటి జన్మ మనిషి జన్మ, మానవ జన్మ. మానవ జన్మలో ఉన్నంత గొప్పతనాన్ని పొందడానికి భగవంతుడు సైతం మనిషి జన్మ ఎత్తాడంట. చాలా తక్కువ మిగిలినటువంటి జీవజాలాలకి ఆ రూపంలో ఎత్తడం. మనిషి జన్మనే ఎత్తాడు. ఒక జన్మకు సార్థకత కలుగుతుందనంటే అది మనిషి జన్మ వల్ల మాత్రమే. మరి అట్లాంటిది మనకి ఈ జన్మ ఇచ్చాడంటే ఏదో ఒక గొప్పదైనటువంటి కార్యం చేయడం కోసమే కదా. ఆ గొప్పదైనటువంటి కార్యం ఏదో కాదు, ఈ భూమి మీద చిట్ట చివరిగా మనం రూపాంతరం చెందాం. మన బాధ్యత ఏంటంటే మనకు పూర్వం ఉన్నటువంటి జీవజాలాలన్నింటినీ కాపాడడం మన బాధ్యత. అది గొప్పదైనటువంటి గురుతర బాధ్యత. దాన్ని మర్చిపోయాం. మనకు అడ్డుగా ఉన్నటువంటి చెట్టు ఉందా, చెట్టును నరికేశాం. ఇంటి దగ్గర ఉన్నటువంటి వేప చెట్టు ఇంటికి అడ్డుగా ఉంది, లేదా వయసు అయిపోయింది, కొమ్మలు విరిగిపోతున్నాయనంటే ఒక మంచి పురోహితుని తీసుకొచ్చి ఆ చెట్టును తొలగించడానికి వేద మంత్రాలు చదివి తొలగించేటువంటి రోజుల్లో ఒకప్పుడు ఉండేటువంటి వాళ్ళం. మనం తొలగించి ఊరికే ఉండేటువంటి వాళ్ళం కాదు.
దాన్ని అదే మొక్కని ఒక వేప చెట్టుని మరొక ప్రాంతంలో నాటేటువంటి వాళ్ళం. ఒక చెట్టు తీసేస్తే ఆ చెట్టుని ఇంకొక ప్రాంతంలో నాటి మనం అదొక పాపకార్యంగా భావించేటువంటి వాళ్ళం. దానికి సరి సమానంగా ఇంకో చెట్టు నాటాం కదా అని చెప్పనేటువంటి వాళ్ళం. ఒక ప్రాణం తీయడంతో సమానంగా భావించేటువంటి రోజులు ఆ రోజుల్లో. ఇప్పుడు అసలు లెక్కే లేదు. మనుషుల ప్రాణాలు, మిగిలినటువంటి జీవజాలాల యొక్క ప్రాణాలు అన్నీ మనం సునాయాసంగా తీసేస్తున్నాం. ఇందాక డైనోసార్ గురించి చెప్పానే, అలా ఏదో ఒక వైరస్ ఆల్రెడీ మనం అనుభవించాం. కొన్ని వేలాది మంది, లక్షలాది మంది, వాస్తవానికి చెప్పాలంటే కోట్లాది మంది చనిపోయారు. చాలామంది అందరినీ పోగొట్టుకున్నటువంటి వాళ్ళమే. నేనైతే సెకండ్ కోవిడ్లో ప్రాణం పోయి తిరిగి వచ్చినంత ఆ అవస్థకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చాను నేను. ఎక్కడ మా ఇంట్లో మా అమ్మ నాన్న కూడా తెలియదు, మా పెద్దన్నకు మాత్రమే తెలుసు. సెకండ్ కోవిడ్ అప్పుడు నేను కాలేజీలో